Hi friends, today we are going to discuss another logic or trick, that is finding of cube roots. నేను వేదిక్ మ్యాథ్స్ నేర్చుకుంటున్నప్పుడు మోస్ట్ ఎగ్జైటింగ్గా ఫీల్ అయిన ట్రిక్ ఏదైనా ఉందంటే అది ఫైండింగ్ ఆఫ్ క్యూబ్ రూట్స్. ఎందుకు మరి అంత ఎగ్జైట్ అయ్యానంటే ఫస్ట్ థింగ్ క్యూబ్ రూట్స్ అనేది మనకి మన మ్యాథమెటిక్స్లో మనకి ఎక్కువగానే కౌంటర్ అవుతుంటుంది. ఇక్కడ ఫస్ట్ సపోజ్ ఒక క్యూబ్ ఒక ఏరియా ఇచ్చే సైడ్ కనుక్కోమంటున్నారు అనుకోండి. క్యూబ్ ఏరియా ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ మీన్స్ సైడ్ని క్యూబ్ చేయడం. సో ఏరియా ఇచ్చి మనకు సైడ్ కనుక్కోమంటే ఏం చేయాలి? మనం క్యూబ్ రూట్ కనుక్కోవాలి. సో ఏదైనా బిగ్ క్యూబ్ వాల్యూ ఇచ్చి ఏరియా ఇచ్చి క్యూబ్ రూట్ కనుక్కోమంటే సో ఆ క్యూబ్ రూట్ కనుక్కోవడానికి చాలా హెక్టిక్ ప్రాసెస్ అని ఉండదు, రైట్? స్క్వేర్ రూట్ కొనుక్కోమన్నా ఏదో తలకిందులో ఏదో చేయొచ్చు, కానీ క్యూబ్ రూట్ కొనుక్కోమంటే కొంచెం మనకు కూడా హెక్టిక్గానే అనిపిస్తుంది, రైట్? అసలు ఫస్ట్ ఎలా కనుక్కుందాం అనేది చూద్దాం. ఫస్ట్ సపోజ్ 64 కి క్యూబ్ రూట్ కనుక్కోవాలనుకోండి. స్టాండర్డ్ మెథడ్ 2తో డివైడ్ చేస్తే 32, 16, 2 8 जा 16, 2 4 जा 2 2 जा 1 जा ఇలా 1 వచ్చేంత వరకు ప్రైమ్ నెంబర్స్తో. ఇక్కడ మనకు 64 అనేది 2తో అయిపోతుంది కాబట్టి 2 వచ్చింది, ప్రైమ్ నెంబర్స్తో చేస్తాం, రైట్? సో దీన్ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, రైట్? ఇక్కడ 3 వచ్చింది అంటే 2 క్యూబ్, ఇక్కడ 3 వచ్చింది, సో 2 క్యూబ్, 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్, రైట్? సో క్యూబ్ రూట్ కనుక్కోవాలంటే క్యూబ్ రూట్లో క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ క్యూబ్ రూట్లో క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే 2 ఉంటుంది. సో 2 ఇంటూ 2 4 ఇస్ ద క్యూబ్ రూట్. సో 64 క్యూబ్ రూట్ కనుక్కోవాలంటే ఇంత ప్రాసెస్ చేస్తే ఆన్సర్ 4 అని వచ్చింది. 64 కాకుండా ఏదైనా బిగ్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఇంకా దానికి క్యూబ్ రూట్ కనుక్కోవాలంటే ఇంకెంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ ఆ ప్రాసెస్ అనేది తగ్గుతుంది. వితిన్ 2 సెకండ్స్లో మీకు ఒక పర్ఫెక్ట్ క్యూబ్ ఈ నెంబర్ ఇచ్చి దాని క్యూబ్ రూట్ కనుక్కోవాలంటే వితిన్ సెకండ్స్లో మనం ఆన్సర్ చెప్పగలుగుతున్నాం. అంటే ఆ లాజిక్ అనేది మీకు నచ్చుతుందా లేదా? దట్స్ వై ఐ లైక్ దట్ లాజిక్. చూద్దాం మరి ఆ లాజిక్ అనేది ఏంటో. కాకపోతే ఈ లాజిక్కి కొంచెం గ్రౌండ్ వర్క్ అనేది ఉంటుంది. ఆ గ్రౌండ్ వర్క్ చేస్తే ఈ లాజిక్ని యూజ్ చేయడం అనేది చాలా చాలా ఈజీ. అండ్ ఫైండింగ్ ఆఫ్ క్యూబ్ రూట్స్ కూడా చాలా ఈజీగా అవుతుంది మీకు. దీనికి మీరు చేయాల్సింది ఒకటి బై హార్ట్ చేయాలి. ఏంటి అంటే 1 to 10 నెంబర్స్ క్యూబ్స్ వాల్యూస్ అనేది మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుంది, ఓకే? 1 క్యూబ్ ఈక్వల్ టు 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 cube 64, 5 cube 125, right? అదే 6 cube 6 6 are 36, 36 6 are 216, 7 cube 7 7 are 49, 49 7 are 343, right? 8 cube 8 8 जा 64, 64 8 जा 512, right? 9 cube 9 9 जा 81, 81 9 जा 729, right? 10 cube is nothing but 1000. సో ఈ 10 నెంబర్స్ యొక్క క్యూబ్ వాల్యూస్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అది పెద్ద కష్టమేం కాదు, 10 క్యూబ్ వరకు మీకు పెద్ద కష్టమేం కాదని నేను అనుకుంటున్నాను.
1 cube 1, 2 cube 8, 3 cube 27, 4 cube 64, 5 cube 125, 6 cube 216, 7 cube 343, 8 cube 512, 9 cube 729, 10 cube వచ్చేసరికి 1000. ఓకే, ఈ 10 బై హార్ట్ చేస్తే మిగతా వాళ్ళ క్యూబ్ రూట్స్ ఎలా వస్తాయండి అని మీకు డౌట్ ఉందా? ఇందులో చిన్న ఆలోచుకుంది. 1 క్యూబ్ వచ్చేసరికి 1 యూనిట్ డిజిట్ 1, 2 క్యూబ్కి అంటే 2 క్యూబ్కి యూనిట్ డిజిట్ 8, 3కి 27 అందే యూనిట్ డిజిట్ 7, 4కి 4, 5కి 5, 6కి 6, 7కి 3, 8కి 2, 9కి 9, 0కి 0. రైట్, మీరు ఒక విషయం గమనిస్తే 1కి 1 వచ్చింది, 2కి క్యూబ్ చేస్తే 8 వచ్చింది, 3 క్యూబ్ చేస్తే 7 వచ్చింది, 4కి అయితే 4 వచ్చింది, 5కి అయితే 5 వచ్చింది, 6కి 6, 7కి 3, 8కి 2, 9కి 9, 0కి 0. ఏ ఒక్క నెంబర్ క్యూబ్ రూట్ కూడా యూనిట్ డిజిట్ మ్యాచ్ అవ్వలేదు. ఫస్ట్ థింగ్. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసరికి 1కి 4కి 5కి 6కి 9కి అండ్ 0కి ఈ నెంబర్స్ క్యూబ్ రూట్స్ ఒకసారి చూడండి. 1 యూనిట్ డిజిట్ 1, 4 యూనిట్ డిజిట్ 4, 5 యూనిట్ డిజిట్ 5, 6 యూనిట్ డిజిట్ 6, 9 యూనిట్ డిజిట్ 9, 10 యూనిట్ డిజిట్ 10. సో ఫర్ సపోజ్ క్యూబ్లో ఎలా ఉందో రివర్స్ కూడా అంతే అవుతుంది కదా. సో క్యూబ్ రూట్ ఆఫ్ 1 యూనిట్ డిజిట్ 1 ఉన్న క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే దాని క్యూబ్ రూట్లో యూనిట్ డిజిట్ 1 అయి ఉండాలి, 1కి 1. అలాగే 4 ఉన్నదానికి చేయాలంటే ఆన్సర్లో యూనిట్ డిజిట్ 4 ఉంటుంది. 5 ఉన్నదానికి యూనిట్ డిజిట్ 5, 6కి 6, 9కి 9, 0కి 0. సో ఇవి కాకుండా ఇంకా ఏం మిగిలిపోయినాయి? 2, 3, 7, 8. రైట్, 2కి అయితే ఏమొస్తుంది? 8 వస్తుంది. అంటే 8 యూనిట్ డిజిట్ ఉన్న నెంబర్కి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే ఆన్సర్లో యూనిట్ డిజిట్ 2 ఉంటుంది. 7కి 3, 3కి 7, 8కి 2. సో వైస్ వర్స. 2కి అయితే 8 వస్తుంది, 8 అయితే 2 వస్తుంది, 3కి అయితే 7 వస్తుంది, 7 అయితే 3 వస్తుంది. అది ఎలా గుర్తుపెట్టుకుంటారు? 2 + 8 10, 3 + 7 10, 7 + 3 10, 8 + 2 10. సో 2, 3, 7, 8 మినహాయించి ఏ నెంబర్కి అయినా సరే సేమ్ నెంబర్ వస్తుంది. 1కి 1, 4కి 4, 5కి 5, 6కి 6, 9కి 9, 10కి 10, 0కి 0. ఓకే, అది కాకుండా ఈ 4 నెంబర్స్కి 2కి అయితే 10 - 2 8, 3కి అయితే 10 - 3 7, అలాగే 7కి అయితే 10 - 7 3, 8 అయితే 10 - 8 2. ఓకే, ఇది బేసిక్ లాజిక్. ఓకేనా? దీనికి ప్లస్ ఈ 10 వరకు మన క్యూబ్స్ని బై యాడ్ చేశారు కదా, ప్లస్ ఈ లాజిక్ అనేది మెమరైజ్ చేస్తారు, సరిపోతుంది. మనకు చూడగానే ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు దీని ద్వారా మనం క్యూబ్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, క్యూబ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనం ఒక చిన్న లాజిక్ తెలుసుకున్నాం. సో దాని ద్వారా క్యూబ్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం. 10 క్యూబ్ అంటే ఎంత అనుకున్నాం? 1000. రైట్, 20 క్యూబ్ అయితే రైట్, 20 క్యూబ్ అంటే 2 × 10 హోల్ క్యూబ్ అంటే 2 క్యూబ్ × 10 క్యూబ్, 10 క్యూబ్ అంటే 1000, 2 క్యూబ్ అంటే 8, 8 × 1000 8000.
సో ఇలా 30 అయితే 27,000 వస్తుంది. సో దాని ద్వారా ఏమవుతుంది, ఈ 3 నెంబర్స్ ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 3 నెంబర్స్ ఆటోమేటిక్గా జీరోస్ ఉంటున్నాయి, రైట్. సో అదే లాజిక్ యూజ్ చేసి మీకు ఇచ్చిన నెంబర్, మీకు ఫర్ సపోజ్ క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏదైనా నెంబర్ ఇచ్చారు అనుకుందాం. ఫర్ సపోజ్ 970299. ఓకే, ఈ నెంబర్కి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఆల్రెడీ ఏమనుకున్నాం, 10 క్యూబ్ 1000, అట్లా లాస్ట్ 3 నెంబర్స్ అనేది ఒక ప్యాటర్న్ కలిగి ఉంటుంది. సో ఎప్పుడైనా క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 3 నెంబర్స్ చెప్పిన ఫస్ట్ 3 నెంబర్స్ ఒక పార్ట్, తర్వాత నెంబర్స్ ఒక పార్ట్. ఓకే, ఈ ఫస్ట్ 3 నెంబర్స్ ఒక పార్ట్. ఇందులో మనం ఏమనుకున్నాం, యూనిట్ డిజిట్ బట్టి దాని క్యూబ్ రూట్లో వచ్చే ఆన్సర్ యొక్క యూనిట్ డిజిట్ని డిసైడ్ చేయొచ్చు. సో ఫర్ సపోజ్ 9 ఉంటే ఏమనుకున్నాం, 1 4 5 6 9 and 0 has same value as cube root unit digit, right. అదే 2 3 7 8కి అయితే 10 మైనస్ దట్ వాల్యూ చేస్తే ఎంత వస్తుందో అది వస్తుంది, రైట్. సో 9 ఉంటే యూనిట్ డిజిట్ ఏమవుతుంది, 9, రైట్. ఇప్పుడు 970 ఉంది. 970 అనేది ఇక్కడ నెంబర్ బట్టి చెప్తుంది. ఇక్కడ నెంబర్ ఎంత అయి ఉండొచ్చు, ఇప్పుడు మనకి 1 to 10 ఉన్న నెంబర్స్కి క్యూబ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా, అందులో 970 దేనికి దగ్గరలో ఉంది ఒకసారి మెమరైజ్ చేసుకోండి. 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512, 9 729. సో 9 క్యూబ్ అంతా 729. అదే 10 క్యూబ్ అయితే 1000. సో 972 అనేది 9 క్యూబ్ కన్నా ఎక్కువ, అంటే 729 కన్నా ఎక్కువ. 10 క్యూబ్ అంటే 1000 కన్నా తక్కువ, రైట్. 970 1000 కన్నా తక్కువ, 729 కన్నా ఎక్కువ. సో దేనికన్నా నియర్ బై ఉండి ఎక్కువగా ఉందో, అంటే ఇప్పుడు 10 తీసుకున్నాం అనుకో, 1000 కన్నా ఎక్కువ ఉండాలి వాల్యూ, రైట్. 10 కన్నా ఎక్కువ ఉన్నది. సో 10 కన్నా తక్కువ ఉంది కాబట్టి 10 క్యూబ్ కాదు, 9 క్యూబ్ 729. సో 729 కన్నా దగ్గరలో నియర్గా ఎక్కువగా ఉంది కాబట్టి హియర్ ఈజ్ 9. మీకు ఏమైనా డౌట్గా ఉంటే కాల్ చెక్ చేసుకోవచ్చు. 99 ఈజ్ ద ఆన్సర్. కావాలంటే మల్టిప్లికేషన్ చేసి చూద్దాం. ఓకే, ఓకే. 9 9s are 81, 8 carry, right. Next 9 9s are 81 plus 8 89, 9 9s are 81 మళ్ళీ 8 carry, 9 9s are 81 plus 8 89, 1 9 plus 1 10, 9 plus 9 18, 9801. మీరు ఇదే ఇంకో విధంగా చేయొచ్చు. వేదిక్ మ్యాథ్స్లో ఉన్న టెక్నిక్స్ ద్వారా అయితే ఇంకా ఈజీగా చేయొచ్చు. ఇది స్టాండర్డ్ మల్టిప్లికేషన్ ప్రకారం. ఓకే, ఒకసారి ఆ మల్టిప్లికేషన్స్ని మళ్ళీ మీకు గుర్తు చేయడం అని చెప్పేసి ఒకసారి స్టాండర్డ్ మల్టిప్లికేషన్లో చేశాను. ఇప్పుడు స్పెసిఫిక్ మెథడ్ ఒకటి చెప్పాను మీకు. ఆల్ లైన్స్తో మల్టిప్లై చేయగలిగితే, అంటే సేమ్ డిజిట్స్ పైన కింద కూడా ఉన్నప్పుడు ఏం చేయాలన్నాను, పైన నెంబర్ -1 98. ఓకే, దాని ఈ డిజిట్ని 9 తీయాలి. 9 - 9 0, 9 - 8 1, 9801, రైట్. ఈజీగా అయిపోయింది కదా. ఇదే వేదిక్ మ్యాథ్స్ మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం ఆల్రెడీ, సెకండ్ క్లాస్లో అనుకుంటా. ఒకసారి వేదిక్ మ్యాథ్స్ ప్లేలిస్ట్లో చూడండి. సో ఎంత ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. క్యూబ్ రూట్ అంటే ఏంటి, 3 టైమ్స్ చేయాలి. ఇప్పుడు 2 టైమ్సే చేసాం. సో ఇప్పుడు ఇది ఇంటూ అగైన్ 99.
సేమ్ ఎంత యూజ్ చేసింది యూజ్ చేయొచ్చా? నో, ఇక్కడ పైనకి 4 డిజిట్స్ ఉన్నాయి, కింద 2 డిజిట్సే ఉన్నాయి. అప్పుడు ఏమైనా చేయాలనుకున్నాం? 99 కెన్ బి రిటన్ యాజ్ 100 minus 1, right? 9801 minus into 100 minus 1. अब 980100 minus 9801. 10 minus 1 9, 9. 10 minus 8 2. 9 minus 9 0. 8 minus 1 ఆల్రెడీ పక్కించాం కాబట్టి 7 9. 970299. 99కి క్యూబ్ చేస్తే 970299, రైట్? మనం ఎంత అనుకున్నాం? 970299 క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే 99. సరిపోయిందా? చూసారా ఎంత ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చో క్యూబ్ రూట్స్ని. ఇంకో నెంబర్ ఇస్తాను, ఇక్కడ ఈ పక్కన 9 క్యూబ్ ఇవన్నీ వేసి చూపించాను కదా, ఈసారి అలా కూడా వేయక్కర్లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ 10 క్యూబ్ వరకు ఉన్న వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి అంటే గుర్తున్నట్లయితే మనం అది కూడా వేయక్కర్లేకుండా విత్ ఇన్ 2 సెకండ్స్లో నెంబర్ చూడగానే దాని క్యూబ్ రూట్ని ఫైండ్ అవుట్ చేసి వేయచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది మీకు అర్థం అవడానికి అని చెప్పేసి ఎలా వేస్తున్నానని చూపించాలో దాని పక్కన మళ్ళీ మల్టిప్లికేషన్ చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా లేదా అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నెక్స్ట్ 658 503. గుర్తుపెట్టుకోండి, ఈ మెథడ్ అనేది పర్ఫెక్ట్ క్యూబ్ వాల్యూస్కి మాత్రమే క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. పర్ఫెక్ట్ క్యూబ్స్ కాకపోతే దానికి మనం చేయలేము. ఓకే, పర్ఫెక్ట్ క్యూబ్ అయిన వాటికి మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలం. సో ఫస్ట్ నెంబర్ని ఏం చేయాలన్నాను? ఫస్ట్ 3ని ఒక సెట్, మిగతావన్నీ ఒక సెట్, రైట్? 503 658. యూనిట్ క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయడంలో 3 వస్తే ఏమనుకున్నాం? యూనిట్ డిజిట్ ఏమొస్తే 10 minus 3 7. ఓకే, 658 దేనికి నియర్ బై ఉంది? 6 క్యూబ్ అంతా 216, 7 క్యూబ్ 343, 8 5 12, 9 7 29. అంటే 9కి ఎక్సీడ్ అయిపోయింది, సో 9 కాదు. 9 minus 1 అంటే 8, 8 క్యూబ్ అంటే 512. సో 8కి కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి 8. దట్స్ ద ఆన్సర్. కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. అంతే, క్యూబ్ రూట్. 2 seconds కూడా పట్టలే కదా. ఇంకోటి తీసుకుందాం. వన్ 1030301, రైట్? దీనికి ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ 3 నెంబర్స్ ఒకటి, మిగతా నెంబర్ అంతా ఒకటి. ఈ 3 నెంబర్స్లో 301 ఉంది. 1 అంటే క్యూబ్ రూట్లో ఉండే ఆన్సర్లో ఏముంటుంది? 1కి 1ఏ, సో ఇది 1. ఇది 1030 దేని దగ్గరలో ఉంది? 10 క్యూబ్ అంటే 1000, 11 క్యూబ్ అంటే 1030 కన్నా ఎక్కువైపోతుంది. 11 క్యూబ్ మీకు వాళ్ళకి గుర్తు లేకపోయినా 11 క్యూబ్ ఖచ్చితంగా 1030 కన్నా ఎక్కువే ఉంటుంది, రైట్? సో 10 క్యూబ్ దగ్గరలో ఉంటుంది. సో ఆన్సర్ 10. 101 ఇస్ ద ఆన్సర్. దీనికి 1030301కి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 101. ఒకవేళ నిజంగా ఈ లాజిక్ కనుక తెగిపోయి ఉంటే 1030301కి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎంతసేపు పడుతుంది? లిటరల్లీ ఇట్ టేక్స్ సో మచ్ టైమ్ టు క్యాల్కులేట్ క్యూబ్ రూట్ ఫర్ దట్ నెంబర్. బట్ బై దిస్ లాజిక్ యూ కెన్ ఫైండ్ అవుట్ very easily and very quickly, right? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను ఈ సెషన్. మీరు కూడా జస్ట్ ఫర్ ఫన్ ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ క్యూబ్స్ బిగ్ నెంబర్స్ తీసుకుని వాటి ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేసి చూడండి. ఓకే, టూ 38328. ఓకే, దీని క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమన్నాం? 3 నెంబర్స్ ఒకటి,
మిగతా నెంబర్స్ 1. సో ఈ 3 నెంబర్స్లో యూనిట్ డిజిట్ 8. 8 ఉంటే మనం ఫైండ్ అవుట్ చేసే క్యూబ్ రూట్లో ఉండే యూనిట్ డిజిట్ 10 - 8 2. ఓకే, ఇప్పుడు 238 ఉంది. దానికి నియర్ బై అంటే దానికన్నా తక్కువగా ఉండే నియర్ బై క్యూబ్ రూట్ వాల్యూ ఎంత? 4 క్యూబ్ ఎంత? 64. 5 125. 6 అంటే 216. 7 అంటే 343 అయిపోతుంది, పెరిగిపోతుంది. సో 6 అంతే ఆన్సర్. ఓకే, జస్ట్ ఫర్ ఫన్ ఇలా పెద్ద పెద్ద నెంబర్స్ క్యూబ్ రూట్స్ పర్ఫెక్ట్ క్యూబ్లు తీసుకుని వాటి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేసి చూడండి. మీ ఫ్రెండ్స్కి ఈ క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పండి. వాళ్ళకి ట్రిక్ తెలియదు కాబట్టి స్టాండర్డ్ మెథడ్లో చేసినప్పుడు వాళ్ళకి ట్రిక్ మీరు చెప్పండి. సో దట్ ఆల్ కెన్ లెర్న్ ఏ గుడ్ టెక్నిక్, రైట్? మీకు ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇన్పుట్స్ ఉన్నా కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ.